అందరికీ నమస్కారం. జామీ ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో నేను అనివార్య కారణాల వల్ల కొన్నిసార్లు అంటే ఈ మధ్యన వీడియోలు చేయడం ఆగిపోయినాయి, మన్నించగలరు. ఈరోజు మన టాపిక్ ఏమిటంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు లత జంటగా నటించినటువంటి సినిమా నిప్పు లాంటి మనిషి. ఈ నిప్పు లాంటి మనిషి అద్భుతమైన సినిమా ఇది. ఈ సినిమా గురించి ఈరోజు మన టాపిక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మాకు సపోర్ట్ ఇవ్వండి. అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్ యాంగ్రీ యంగ్ మ్యాన్గా నట విశ్వరూపం చూపించి ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. హిందీ చిత్రం జంజీర్ అనే సినిమా ఆధారంగా ఈ నిప్పు లాంటి మనిషి తెరకెక్కింది. ఈ సినిమా రీమేక్ చేసిన తర్వాత ఎన్టీఆర్ ఇంకా నేరం నాది కాదు ఆకలిది, అలాగే మగాడు, అన్నదమ్ముల అనుబంధం, లాయర్ విశ్వనాథ్, యుగంధర్ మొదలైనటువంటి సినిమాలు చాలా చేశారు. ఈ చిత్రాన్ని సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్డి లాల్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ఆయన తీసిన షాట్స్ ప్రేక్షకులకు ఒళ్ళు గగుర్పరిచే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా సంగీతం సూపర్. అన్ని పాటలు సత్యం గారు మంచి ట్యూన్స్ ఇచ్చి మధురమైన రాగాలతో ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా శ్రీనారాయణ రెడ్డి గారు రాసినటువంటి గీతం, బాలు గారు శ్రావ్యంగా పాడినటువంటి గీతం, మంచి హుషారుగా పాడిన గీతం కూడా స్నేహమేరా జీవితం స్నేహమేనా శాశ్వతం అనే పాట సూపర్ హిట్ అయింది. ఈ సినిమాకు చాలామంది ఈ సినిమాలో ఈ పాట కోసం సినిమాకు చాలామంది వచ్చేవారని చెప్పి ఆనాడు ఒక ప్రచారం కాదు, అందరూ అనేవారు అనమాట. స్నేహమేరా జీవితం స్నేహమేరా స్నేహితం అంటే స్నేహం గురించి ఎంత అద్భుతంగా ఆ పాట ఉంది. వారి యొక్క అభినయం కూడా అంత అద్భుతంగా ఉంది. ఇక కథ విషయానికి వస్తే, చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన విజయ్ అనే యువకుడు అంటే ఎన్టీఆర్ తన తండ్రిని కాల్చి చంపిన దుర్మార్గుడైన వాళ్ళపై పగబట్టి ఉంటాడు. అతనిలో రగిలే పగ కూడా జ్వాలలా ఎగిసి పెరిగి పెద్దదవుతుంది. విజయ్ పెద్దవాడైన తర్వాత పోలీస్ ఆఫీసర్ అవుతాడు. మాఫియా డాన్ జగదీష్ ప్రసాద్ చేసే అక్రమాలకు, దొంగ వ్యాపారాలకు అడ్డుతగులుతూ ఉంటాడు. ఆ సమయంలోనే షేర్ ఖాన్ అనే వ్యక్తితో గొడవపడి తర్వాత వారిద్దరూ ప్రాణ స్నేహితులుగా మారిపోతారు. అలాగే ఒక యాక్సిడెంటల్ విషయంలో సాక్ష్యం చెప్పడానికి వచ్చినటువంటి న్యాయం కోసం సాక్ష్యం చెప్పేటటువంటి ఒక అమ్మాయి అంటే డ్రైవర్కి అంటే నిందితుడికి శిక్ష పడేలా చేస్తుంది. ఆ అమ్మాయి వారిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. విజయ్ తన తండ్రిని చంపిన వారిని గుర్తుపడతాడు. ప్రతీకారం తీర్చుకుంటున్న సమయంలో జగదీష్ చంద్రప్రసాద్ విజయ్ చెయ్యని నేరానికి అతనిపై మోపి ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయిస్తాడు. చివరిలో షేర్ ఖాన్ స్నేహంతో ఆ నేరస్తులను పట్టుకొని శిక్షిస్తారు. అద్భుతమైనటువంటి సినిమా ఇది. ఎస్డి లాల్ గారు చాలా అద్భుతంగా తెరకెక్కించారు దీన్ని. ఇక చిత్రం చివరి వరకు కూడా మంచి సీన్లతో ఉత్కంఠగా నడుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్టీఆర్ కెరీర్లో ఇది గొప్ప చిత్రం. ఈ చిత్రం తర్వాత ఆయన విజృంభించి అనేక మంచి మంచి చిత్రాలు చేశారు. దీంతో ఆయన కెరీరు బాగా పెరిగింది. అదేవిధంగా ఇంతకు ఈ సినిమా వయసు ఎంత అనేదానికి 1974లో నేడు విడుదలైంది. నేటికి 51 సంవత్సరాలు ఈ సినిమా వయసు. 51 సంవత్సరాలైనా సరే ఈ సినిమాలో ఎక్కడా కూడా ప్రేక్షకులు సినిమా మళ్ళీ సెకండ్ రిలీజ్ వచ్చినా సరే అద్భుతంగా ఈ సినిమాను ఆదరించారు. అలాగే ఇందులో లత అంటే ఎన్టీఆర్కి అంటే ప్రియురాలుగా అంటే వాళ్ళిద్దరూ ఇష్టపడతారు, ప్రేమించుకుంటారు. చాలా అద్భుతమైన నటి ఆమె లత గురించి ఆమె చాలా మంచి సినిమాలు చేసింది. ఆ విధంగా లత కూడా ఇందులో పార్టిసిపేషన్ చాలా అద్భుతంగా ఉంది. కొన్ని సాంగ్స్లో కూడా ఆమె చక్కగా పార్టిసిపేట్ చేసింది.
అదేవిధంగా ఈ సినిమాలో చెప్పాలంటే ఆమె లత క్యారెక్టరు ఇందులో ఒక కత్తిర్లు సాన పట్టుకునే అమ్మాయి అనమాట ఆమె. ఆయన ఆమెను ఒక విషయంలో అంటే ఒక యాక్సిడెంట్ విషయంలో ఆమెను క్రాస్ ఎగ్జామిన్ చేసి అమ్మ నువ్వు చూసావు కదా, నీ ముందే జరిగింది కదా ఈ యాక్సిడెంటు, నువ్వు తప్పకుండా మాకు ఎలాగైనా సహాయం చేయాలి. ఎంతోమంది అంటే ఆ వ్యాన్‌లోను చాలామంది బాలికలు, చాలామంది చిన్నపిల్లలు చనిపోతారనమాట. ఆ సంఘటన ఆమెకు గుర్తు చేస్తే ఆమె కొంచెం చలిస్తుంది. ముందు నాకేం తెలీదని అంటుంది. కానీ తర్వాత కోర్టుకొచ్చి ఉన్న నిజాన్ని నిర్భయంగా చెప్తుందనమాట ఆమె. చెప్పిన తర్వాత వాళ్లకు శిక్షలు పడతాయి. ఈ సినిమాలో ఎన్టీ రామారావు చాలా హుషారుగా నటించారనమాట. ఆయన సైకిల్ తొక్కుతున్న తీరు చూడండి ఎంత హుషారుగా ఉందో. అంత హుషారుగానే ఆయన ఈ సినిమాలో కూడా అద్భుతంగా చేశారు. ఈ స్టిల్స్ అన్నీ చక్కగా మీరు చూసి ఆనందిస్తారనే ఉద్దేశంతోటే ఎన్టీ రామారావు గారిది ఈ స్టిల్స్ వాడడం జరిగింది. ఆయన చిన్నప్పటి నుంచి కష్టజీవిగానే ఆయన ప్రారంభించి అలాగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ అద్భుతమైనటువంటి విజయం సాధించి శిఖరం మీద కూర్చున్నారు ఆయనకు ఆయన అసలు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అనే పేరు ఆయనకు ఎందుకు వచ్చిందంటే ఆయన చేసినటువంటి పాత్రలు అటువంటి పౌరాణిక పాత్రలు కానీ, జానపదాలు కానీ, సాంఘిక పాత్రలు కానీ ఆయన్ని మించిన వారు ఎవరూ లేరు. అందుకే ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అయ్యాడు. కాబట్టి ఎన్టీఆర్ గారి గురించి ఎక్కువగా మనం చెప్పనక్కర్లేదు. ఆయన యొక్క సినిమాలే సాక్షి. ఆయన యొక్క క్యారెక్టర్ కూడా చాలా మంచి మనిషి, మంచి స్వభావం. ఆయన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అందరూ అన్న అని ఆయన ఎంతో ప్రేమగా పిలుచుకునేవారు. ఆయన పాలనలో అందరూ కూడా నిజంగా రామారావు అంటే రామరాజ్యమే ఆయన పాలనలో జరిగింది. చక్కటి ఉదాహరణ ఇవన్నీ ఎన్టీ రామారావు గారి గురించి. ఈ సినిమాలో ఆయన చాలా అద్భుతంగా నటించారు. అదేవిధంగా ఎప్పుడూ కూడా ఆయన ఎవరినైనా సరే చిరునవ్వుతో పలకరిస్తూ బ్రదర్ బాగున్నారా అని అనడమే కానీ ఎవరిని కూడా మరో విధంగా కించపరిచే విధంగా కానీ, వాళ్ళ మనసులు గాయపడే విధంగా కానీ ఆయన ప్రవర్తన ఎప్పుడూ లేదు. అందుకే ఆయన అన్ని సంవత్సరాలు ఈ ఇండస్ట్రీలో నిలదొక్కున్నారు. అలాగే రాజకీయాల్లో కూడా పరిణతి చెంది అద్భుతమైనటువంటి పాలన ఇచ్చి అలాగే నిష్క్రమించారు. ఆయన నటన గురించి మనం చెప్పుకోవాలంటే ఎంతో ఉన్నప్పటికీ కూడా మనం చెప్పుకోవడానికి సరిపోం కాబట్టి చెప్పుకోలేకపోతున్నాం. ఆయన చిన్నతనంలో అనేవారట, పాల వ్యాపారం చేసేవారట ఎన్టీ రామారావు గారు. సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళి ఇంటింటికి తిరిగి పాలు వాళ్ళకి పోసి ఆ డబ్బులతో ఆయన తల్లిగారికి ఇచ్చి ఆ రకంగా కష్టపడ్డారని కొన్ని చోట్ల చదవడం జరిగింది. అది నిజమే అని తర్వాత ఆయన తాలూకు వాళ్ళు చాలామంది కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పడం కూడా జరిగిందనమాట. ఎన్టీ రామారావు గారి యొక్క అద్భుతమైనటువంటి నటన చూడాలి అంటే పౌరాణిక పాత్రలు దానవీర శూరకర్ణ అనే సినిమా, అలాగే శ్రీకృష్ణ పాండవీయం, అలాగే శ్రీకృష్ణ తులాభారం, ఇటువంటి మంచి మంచి సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. అద్భుతమైనటువంటి సినిమాలు అవి. అదేవిధంగా జానపదాల్లో కూడా మంచి మంచి సినిమాలు ఉన్నాయి. అలీబాబా 40 దొంగలని, లేకపోతే బందిపూట్ అని, తర్వాత ఇంకా చాలా సినిమాలు, చిక్కడు దొరకడు, ఇట్లాంటి సినిమాలు జానపదాలు. అంటే ఆల్రౌండర్ అనమాట ఆయన అన్ని రసాలు పోషించగలరు. ఆయన మనసులో కానీ, ఆయన ముఖంలో కానీ ఎప్పుడు కూడా చాలా నవరసాలు పలికేవన్నమాట. అదేవిధంగా ఇందులో డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు నటించారు. చాలా అద్భుతమైన క్యారెక్టర్ అది. ప్రభాకర్ రెడ్డి గారు 500 కోట్లు భూదానం చేశారని రియల్ లైఫ్లో బయోగ్రఫీలో చెప్పుకొచ్చారు. ప్రభాకర్ రెడ్డి గారు మామూలుగా విలన్ క్యారెక్టర్లు వేసినప్పటికీ కూడా చాలా మామూలుగా అయితే చాలా సౌమ్యుడు. ఆయన అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కల మనిషి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి, చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. చాలా కాలయాపన అయింది వీడియోలు చేయక, కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను. మళ్ళీ ఎప్పట్లాగే ఆదరించి నాకు సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అయితే కొంతమంది మిత్రులు చూస్తున్నారు, లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. అందరికీ మనవి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.